ధనార్జనే ధ్యేయంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం జైకొట్టింది. అంతే ప్రశాంత ప్రదేశంలో చిచ్చు రగిలింది. గొడవలి పట్టి కంకులు కోసే చేతులు ఇప్పుడు పిడికిలి బిగించి పోరుబాట పట్టాయి. దీంతో శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రణరంగాన్ని తలపిస్తోంది. వంశధార నది ఒడ్డున పచ్చటి పొలాలు, నిత్యం స్వచ్ఛమైన వాతావరణం. ఇదంతా శ్రీకాకుళం జిల్లా పోలాకి మండల పరిధిలోని గత పరిస్థితి. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇక్కడి ప్రజల ప్రశాంత జీవనంలో థర్మల్ పవర్ ప్లాంట్ చిచ్చు రగిల్చింది. జపాన్ కు చెందిన సుమోధమి కంపెనీ 36,000 కోట్ల రూపాయలతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని వనరులు పుష్కలంగా ఉండడంతో ఏపీ జెన్కో పోలాకి ప్రాంతాన్ని జపాన్ సంస్థకు సూచించింది. దీనికోసం సంతలక్ష్మీపురం, గంగివలస, చీడివలస, చెల్లాయవలస, తిరువాడ, దీర్ఘాసి గ్రామ పంచాయతీల్లో 2,400 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో ప్రభుత్వ భూమి 1,050 ఎకరాలు కాగా రైతులది 1,350 ఎకరాలుంది. ఈ 1,350 ఎకరాల్లోని రైతులంతా చిన్న సన్నకారు రైతులే. ప్లాంట్ నిర్మాణం జరగాలంటే కొండలక్ష్మీ వలస, ఓదిపాడు, గవరమ్మపేట, సన్యాసిరాజుపేట, తోటవాడ, కోరాడ లచ్చయ్యపేట సహా పలు చిన్న గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న 450 కుటుంబాలను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్లాంట్ నిర్వాసితుల కింద వీరికి ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి భరోసా కల్పించలేదు. పునరావాసం ఎక్కడుంటుంది, ఎంత నష్టపరిహారం ఇస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అందుకే ప్లాంట్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పంట భూముల్లో బొగ్గు కుంపటి పెట్టి తమ బ్రతుకులను బుగ్గిపాలు చేస్తే సహించేది లేదని ఆందోళనకు దిగుతున్నారు. ప్లాంట్ వద్దంటూ తెగేసి చెబుతున్నారు. ఒక బాంబు వేసియండి, మాకు బ్యాటరీ వద్దు, సరిగి మాకు వద్దు. ప్లాంట్ కోసం కాస్తో కూస్తో భూమి తీసుకుంటే తాము బ్రతికేదెలా అని ప్రభుత్వాన్ని నిర్వాసితులు నిలదీస్తున్నారు. మా ఇల్లు నేను పేద్దాను, నాకు 5 కూతుళ్ళు, నేను ఎలా బతుకుతాను చెప్పు. నాకు 5 కూతుళ్ళు, ఒక్క కూతురు పెళ్లి చేసినాను, ఒక్క కూతురికే చేసినాను, 4 కూతుళ్ళు అన్నారు. ఈ కూతురు నేను ఎలా పెళ్లి చేస్తాను చెప్పు బాబు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూములు ఇస్తానంటే తాము వదులుకునేందుకు సిద్ధమంటున్నారు. ఆడపిల్లలు ముగ్గురు, ఆ పిల్లలకి ఎలా భూములు చెల్లపోతే ఎలా పెళ్లి చేస్తాం? మీరు వచ్చి మాకు డబ్బులు ఇస్తారా చెప్పండి. ప్లాంట్ కోసం రెవెన్యూ అధికారులు చేస్తున్న సర్వేను అడ్డుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోంది. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా భూములను సేకరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వందలాది మంది పోలీసుల సహాయంతో గ్రామస్తులను కట్టడి చేస్తున్నారు. ఊరి పొలిమేర్లలో ఎటు చూసినా పోలీసు బృందాలే కనిపిస్తున్నాయి. దీంతో జనం హడలిపోతున్నారు. అయినా సరే పోరాటం ఆపబోమని తేల్చి చెబుతున్నారు. స్వామిలింగం అయిపోయిందా అని అన్నాడు. ఇప్పుడు పోలీస్ బందోబస్తు పెట్టి సిఆర్పీకి దించి మాకు తీసుకెళ్లి అరెస్ట్ చేసి రాత్రి 10 వరకు చేస్తే పవర్ ప్లాంట్ ఇక్కడ వద్దండి, మేము పోరాడతాం. పవర్ ప్లాంట్ వద్దు, మేము పోరాడతాం. ఏ బొగ్గురామూర్తి గాని మాజీ ఎమ్మెల్యే గాని మాకు సహకరించట్లేదు. అదే ఈ బొగ్గుల కుంపటి మాకొద్దు మహాప్రభు అని నెత్తి నోరు బాదుకుంటున్న పాలక పెద్దలు మాత్రం నోరు మెదపడం లేదు. అయితే ప్రాణాలైన ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమంటున్నారు థర్మల్ ప్లాంట్ నిర్వాసిత ప్రజలు. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా.